హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి రెసిపీ దొండకాయ ఫ్రై. రెసిపీలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ని చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా పల్లీలు, ఎండుమిర్చి ఈ విధంగా వేపుకోవాలండి. పల్లీలు వేపుకున్న తరువాత పొట్టు తీయనవసరం లేదండి, అలాగే మిక్సీ పట్టుకోవాలండి. కాస్త బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా ఓ కడాయి ఉంచుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు వేగిన తర్వాత ఓ రెమ్మ కరివేపాకు వేసుకుని సన్నగా కట్ చేసుకున్న దొండకాయలను వేసుకోవాలండి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇది కాసేపు బాగా మగ్గనిచ్చుకోవాలండి. వాటర్ ఏమీ యాడ్ చేయకుండానే ఆయిల్లోనే ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేయాలండి. చాలామందికి దొండకాయ ఫ్రై ఇష్టం ఉండదు, ఇలా ఓసారి చేయండి, చాలా ఇష్టంగా తింటారండి. ముక్క బాగా వేగే వరకు ఆయిల్లోనే వేపుకోవాలండి. ఆయిల్ కాస్త ఎక్కువ వేసుకోండి. 2-3 వెల్లుల్లి బాగా నలగొట్టి వేసుకోవాలండి. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పల్లీల పొడిని యాడ్ చేసుకోవాలండి. పల్లీ పొడి కాస్త ఎక్కువగా యాడ్ చేసుకోండి, అప్పుడే మన దొండకాయ ఫ్రై టేస్ట్ బాగుంటుందండి. అంతే అండి, అయిపోయింది. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఎంతో రుచికరమైన మన దొండకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఉదయం పూట లంచ్ బాక్స్ కట్టే వాళ్ళకి చాలా సింపుల్గా ఉంటుందండి. ఈ ఫ్రైతోనే రైస్ మొత్తం తినేసేయచ్చు. ఓసారి మీరు ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.